నేను నీ శాసనములను బట్టి ప్రవర్తించుచున్నాను, అవి నాకు అతి ప్రియములు అని. ఎందుకు దేవుని శాసనాలను బట్టి ప్రవర్తిస్తున్నాడు లేక ప్రవర్తించాలని కోరుకుంటున్నాడు అంటే అవి ఆయనకి అతి ప్రియముగా ఉన్నాయి. కాబట్టి ఒక విశ్వాసి దేవుని చిత్త ప్రకారం జీవించాలంటే మొట్టమొదటిగా ఆ వ్యక్తి జీవితంలో దేవుని వాక్యం అంటే అతి ప్రియముగా ఆ వ్యక్తి ఎంచుకోవాలి. అతి ప్రియముగా ఎలా ఎంచుకోగలరంటే అందులో ఉన్నటువంటి సత్యాన్ని, అందులో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని, అందులో ఉన్నటువంటి ప్రయోజనాన్ని మనము గ్రహిస్తే అవి మనకు ప్రియంగా ఉంటాయి. ఆ ప్రకారం నడుచుకోవాలన్న ఆశ మనలో పుడుతుంది. దావీదు భక్తునికి ఎందుకు అంత ఆశ పుట్టిందంటే ఆయన దేవుని శాసనాలను ధ్యానించాడు. దేవుని యొక్క శాసనం ఏంటో ఆయన లేఖనాలు తరచి చూసి దేవుని యొక్క శాసనం అనుసరించుట ఆశీర్వాదకరమని, దేవుని యొక్క శాసనం ప్రకారం జీవిస్తేనే ఆయనకిష్టమని ఆయన గ్రహించాడు.